ఈ పిల్ల మళ్ళీ వచ్చిందేంటి? ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు. అమరేంద్ర అంజుతో పాటు తీసుకొచ్చాడు. బుజ్జమ్మా, ఎప్పుడొచ్చావు బుజ్జమ్మా? ఎలా ఉన్నా? మీ మా సారు నీకు తినిపిస్తున్నారా? బుజ్జమ్మా, నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మా క్యూట్ బుజ్జమ్మ, మా స్వీట్ బుజ్జమ్మ, మా బంగారం బుజ్జమ్మ. ఏంటి వీడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడో? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లని చూసి ఎందుకంత ఎక్సైట్ అవుతున్నాడు? నిన్ను అర్జెంటుగా నా భుజాల మీదకి ఎత్తుకొని డింగి 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 మొత్తం తిప్పాలనుంది. ఆగురాతోడు, నువ్వు తనని ఫస్ట్ టైం చూస్తున్నావా? లేదు సార్. మరెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? అసలు విషయం తెలిస్తే మీరు ఎగిరి గొంతేస్తారు. అది సార్, బుజ్జం ఈ రోజు కొత్తగా కనిపిస్తుంది సార్. నేను రోజులాగే ఉన్నాను కదా అంకుల్. ఈ రోజు ఇంకా బాగున్నావు బుజ్జమ్మ. ఇన్ని రోజులు ఒకలాగా, ఇప్పుడు ఇంకోలా కనిపిస్తున్నావు. పైగా మా సారు చేత్తో నీకు టిఫిన్ తినిపిస్తున్నారు. చూడటానికి నా రెండు కళ్ళు చాలటల్లా. ఊరుకో రాథోడ్. బుజ్జమ్మకి అలా దిష్టి పెట్టకు. బుజ్జమ్మ తిన్నాక మిగిలిన ఉప్మా నీకే పెడతాంలే. బుజ్జమ్మ తినే ఉప్మా అంటే మాకు మహాప్రసాదం. ఉప్మా కావాలంటే పెడతాం రాతోడ్. బుజ్జమ్మను అలా కాక పట్టుకు. ఇదిగో, బుజ్జమ్మ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. ఉప్మా కోసం కాళ్ళు చేతులు పట్టుకుంటావేంటి రాతోడ్? ఏంటి రాతోడు, బుజ్జమ్మపై మరీ అంత ప్రేమ చూపిస్తున్నావు? మా మధ్యతరగతి ప్రేమలు మీకు అర్థం కావలే సార్. బుజ్జమ్మా బుజ్జమ్మా, త్వరగా తిను, మనం లాన్లో ఆడుకుందాం. నీకు బోలెడన్ని ఆటలు నేర్పిస్తాను. ఓకే అంకుల్. అంకుల్ కాదమ్మా, వీళ్ళలాగే నువ్వు కూడా నన్ను రాతోడని పిలువు. నాకు అలాగ పిలిస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే రాథోడ్. సరే సరే. ఈ రాతోడు మరీ టూ మచ్ చేస్తున్నాడు. మరే చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు మనోహరి. సరే, నేను రూమ్ లోకి వెళ్తున్నాను, తర్వాత. ఏంటి పాపా? గదిలో మీరిద్దరు ఏం చేస్తున్నారు? మేమేం చేస్తా నీకెందుకో? నువ్వు ఇంకా ఆశ్రమానికి వెళ్ళలేదేంటి? లేదాంటీ, ఈ నైట్ నేను ఇక్కడే ఉంటున్నాను.
అదేంటి మీ అమ్మ నిన్ను రమ్మని చెప్పలేదా? లేదు, వార్డెన్ మేడం బయటికెళ్లారు. నన్ను ఈ రోజు ఇక్కడే ఉండమన్నారు. మేడమా? తను మీ అమ్మ కదా? కాదు, అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తాను. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. సార్ నా కోసం స్నాక్స్ చేశారు. మీరు కూడా వచ్చి తింటారని. ఓ, మాకేం అక్కర్లేదు. మొత్తం నువ్వే తిను, వెళ్ళు. అదేంటి, మీకు ఆకలిగా లేదా? ఓహ్, అబ్బా, నాకు కోపంగా ఉంది. విసిగించకుండా బయటకు వెళ్ళు. యాదమ్మా, తనని పంపించేసాయి. పాప ఇలా రామ్మా. పద, గుడ్ గర్ల్ కదా, వెళ్ళు. ఏంటి మనోహరి, బాగి పిల్లని ఇక్కడ ఉంచడం ఏంటి? ఏముంది, రేపు మనం మృత్యుంజయ హోమం చేస్తున్నామని దానికి ఎలాగోలాగా తెలిసిపోయి ఉంటుంది. అందుకే కూతుర్ని ఇక్కడికి పంపించి ఉంటుంది. ఆ? ఆ? అంటే రేపు ఈ పిల్లుండగా నువ్వు అనుకున్నది జరగదేమో? తన శక్తులతో నీ పెళ్లి ఆపుతుందేమో? అంత లేదు. రేపు గుళ్ళో జరిగే నా పెళ్లిని ఆ గుళ్ళో దేవుడు కూడా ఆపలేడు. ఇది నా మెడలో పడి తీరుతుంది.